దస్తగిరి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి, ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు. ఎంపీ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్. 17వ తారీఖు ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్గా ఈ టైం ప్రకారం టైంలో. భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 సాయంత్రం నుంచి 16 పొద్దున వరకు ఏమి యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు. మామూలుగా చేయదు స్విచ్ ఆఫ్, మిగిలిన రికార్డ్స్ చూస్తే. ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? 14 రాత్రి 21 అవర్స్ అంటే 8:20 నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 16 పొద్దున స్విచ్ ఆన్ చేశారు. ఓకే, ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు, నాకు వీళ్ళు తెలియదు కనీసం ఆ మాత్రం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, తెలియదు అనేది అబద్ధం అని, రైట్? సో అండ్ దర్ ఇస్ ఆల్సో కమ్యూనికేషన్, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది, అది కూడా చూపిస్తున్నాను. గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికీ ఐడియా ఉంది. మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము. దాదాపు ఎక్కడికి పోవాలన్నా కానీ క్లోజ్గానే చెప్తుంది. మనము పలానా అడ్రస్కి వెళ్తే ఆ పలానా అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. మనము ఏమేమి చేస్తున్నామో మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుతున్నా కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతుంటుంది మన మూవ్మెంట్స్, మనం ఎక్కడ ఉన్నాము అనేది. ఈరోజు మీరు అందరు ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ టేక్అవుట్ తీస్తే తెలుస్తుంది. పైన కింద నాకు చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతాం. మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు, బట్ ఈ బిల్డింగ్లో ఉన్నంత వరకు అయితే చెప్పగలుగుతాం. సో అట్లా ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పోలీస్ వాళ్ళు ఆ డేటా తీసుకోగలుగుతారు. సునీల్ యాదవ్ లొకేషన్ 14వ తేదీ అంటే హత్య జరిగింది 14-15 మధ్యరాత్రి. ఓకే, 14వ తేదీ రాత్రి 0008 అంటే రాత్రి 12:08 అవినాష్ రెడ్డి ఇంటి బయట చూపిస్తుంది. తర్వాత 6 గంటల పొద్దున 6 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో, మళ్ళీ 8 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 9 గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 11 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల. అంతేకాదు 11 గంటల ప్రాంతంలో A3 గజల ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర. సో అది కూడా చెప్తుంది. మళ్ళీ 12:45 అవినాష్ ఇంట్లో, మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు సోనియా రెసిడెన్స్, తర్వాత అవినాష్ ఇంట్లో. ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. వాళ్ళు టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడతాను. ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్, ఐ హ్యావ్ నో బార్స్. I can talk to anybody I want to. I am a human being. Who are you to say that I should not talk to anybody? Anybody who is in a position to make a difference. The position is important, not the person. నువ్వు నీకు ఒక పదవి ఉంటే, ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ. చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు. చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా. అండ్ చనిపోయింది మీ అన్నగారు, చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా మీరు సిబిఐ
నిందితుడు అని చెప్తున్నారు, నేను కాదు, సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని కొత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు. వివేకానంద రెడ్డి రాసిన లెటర్ ను ఒక డ్రైవర్ ని కాపాడడం కోసం దాచానని చెప్పడం క్రైమ్ కాదా? ఇట్ ఈస్ ఎ క్రైమ్. దాచారు ఆ లెటర్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. yes, it is a crime, and whatever punishment for that will be given and will be obliged. It is a crime. అది చేశారు అని ఒప్పుకున్నారు. దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్. వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపుతున్నారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరుల పైన అన్ని అభాండాలు ఇస్తున్నారు. నేను అభాండాలు ఇస్తున్నాను. పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐకి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దస్తగిరి 164 లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగి రెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి, లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేయించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. కృష్ణారెడ్డి విషయం చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా, అదే పిఏ కృష్ణారెడ్డి. సిబిఐ షేర్ చేయమని చెప్పండి. ఆ సిబిఐ టు నేమ్ హిమ్ దట్ లిస్ట్. Madam, you are pointing fingers at Avinash Reddy. Yes. So what do you think is the motive for him to go to such an extent? You are pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this is the question. Again, motive ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్గా ఎవరికి తెలియదు. Nobody will know what the true motive is until the person who actually did it tells you. Based on the circumstances, we can come up with explanation as to this is possible motive. Okay. Now, Y.S. Vivekananda Reddy is a tall person, huge shoes to fill in.